మొన్న జరిగినటువంటి మా టీటీడీ ఉద్యోగి బాలాజీ పైన జరిగిన సంఘటన టీటీడీ ఉద్యోగస్తులందరినీ చాలా బాధించింది. అహర్నిశలు రాత్రనక పగనలక శ్రీవారి సేవలో భక్తుల సేవలో నిరంతరం తిండి తిప్పలు మాని కుటుంబం సైతము ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా 24/7 విధులు నిర్వహిస్తున్నటువంటి మా టీటీడీ ఉద్యోగస్తుల్ని గౌరవ స్థానంలో ఉన్నటువంటి ఒక బోర్డు మెంబరు థర్డ్ క్లాస్ నా కొడక అది ఇది అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూషించడం నిజంగా మా ఉద్యోగస్తులందరినీ కలచివేసింది. ఇటువంటి సంఘటనలు ఈ 2-3 నెలల్లో చాలా జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగస్తులు భక్తులకి సేవ చేయాలా లేకపోతే వచ్చిన బోర్డు మెంబర్లకి సేవ చేయాలా అనే అయోమయ పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మొన్నటికి మొన్న వరాహస్వామి గుడిలో ఒక ఉద్యోగి బీగాలు పుష్కరంలోకి ఓపెన్ చేయలేదని ఒక బోర్డు మెంబర్కి అతన్ని సస్పెండ్ చేయడం, అలాగే పడికావల్లో ఇంకొక విఐపికి తాళాలు ఓపెన్ చేయలేదని ఒక సూపరింటెండెంట్ని ఒక అటెండర్ని ట్రాన్స్ఫర్ చేయడం, నిన్నటికి నిన్న బాలాజీ అనే ఒక ఉద్యోగిని ఆలయ మహాద్వారం వద్ద ఒక బోర్డు మెంబరు గౌరవ స్థానంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ దూషించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన వాతావరణం టీడీ ఉద్యోగస్తుల్లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మీరు నియమిస్తారు, ప్రభుత్వము ఒక బోర్డు మెంబర్ని ఎందుకు నియమిస్తుంది? వాళ్ళు ఒక డివోటీ, వాళ్ళకి ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక డీసెన్సీ ఉంటుంది. వీళ్ళు వస్తే టీటీడీ ప్రతిష్టను భక్తులకు సేవలు మెరుగైన సేవలు చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని బోర్డు మెంబర్లుగా ఇక్కడ నియమిస్తే మీరు ఇక్కడ వచ్చి అధికార దాహంతో అహంకారంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగస్తుల్ని థర్డ్ క్లాస్ నా కొడక ఆ కొడక ఈ కొడక అని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చాం. మా ప్రణాళిక మేము నిర్ణయించుకుంటున్నాం. పెద్దలందరం కూడా కూర్చొని ఈ రోజు కానీ స్పందించకపోతే అటు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ స్పందించకపోతే రేపు కూడా ఒక కార్యక్రమానికి కూడా పిలుపు ఇవ్వబోతున్నాం పెద్దలతో మాట్లాడుకొని. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నరేష్ కుమార్ అనే బోర్డు మెంబర్ని రద్దు చేయాలి. అలాగే నరేష్ కుమార్ బోర్డు మెంబరు మా బాలాజీకి వాళ్ళ కుటుంబ సభ్యులకి టీటీడీ ఉద్యోగస్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే మా ఉద్యమం ఉధృత స్థాయిలో కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచంలో గొప్ప సంస్థగా ఉండేటటువంటి ఈ ధర్మ సంస్థలో ఒక బోర్డు మెంబర్ అనేటటువంటి ఒక పదవి తీసుకొని సోషల్ మీడియాలో మీ మీడియాలో అంతా చూశారు. అతని డబ్బు అతని అధికారం మొత్తం కూడా దర్పాన్ని చూపించడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. మీరు ఆ విధంగా గవర్నమెంట్ మిమ్మల్ని నియమించింది ఇక్కడ పాలక మండలి వ్యవస్థ మీరు పరిపాలన చేయడానికి తప్ప మీ యొక్క అధికార డబ్బు మదాన్ని చూపెట్టడానికి కాదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరడి అన్నాలంటే వారం రోజులు పసుపు బట్టలు వేసుకొని శ్రీవారి మీద భక్తులతోటి అనేక దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వచ్చి మరి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు బాధపడాలి తప్ప మీలాంటి వాళ్ళకి మొత్తం సకలం 2 నిమిషాల్లో జరిగేటటువంటి మీకే అంత మరి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని మీరు అతన్ని ప్రభుత్వం స్పందించి నరేష్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటేశయ్య, మేము ఒకటే చెప్పదలుచుకుందాం, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులంతా కూడా ఒకే ఐక్యతగా ఉండి ఉద్యోగుల యొక్క సమస్యల పైన మేము పోరాడుతున్నాం. మాకు ఎటువంటి ప్రభుత్వాల మీద ద్వేషం లేదు. మా ఉద్యోగుల యొక్క సమస్య మాకు ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు ఏమేం చేసినా ఉద్యోగుల యొక్క సమస్యను తీర్చాల్సిందిగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సమస్యను వెంటనే ఒక కొలికి తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఉద్యోగి బాలాజీ పైన ఒక బాధ్యత కలిగినటువంటి పాలక మండలి సభ్యులు శ్రీ నరేష్ కుమార్ గారు మొన్న బాధ్యత లేకుండా ఆయన ఒక ఉద్యోగిని థర్డ్ క్లాస్ నా కొడక అని చెప్పి మాట్లాడడం, ఈ విషయం మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. నరేష్ కుమార్ గారు భక్తులకి సేవ చేయడానికి ఇక్కడ పాలక మండలి సభ్యులుగా వచ్చారు. రెండోది మహాసభ మహాద్వారం ఎగ్జిట్ ఎంట్రన్స్ లో ఎవరిని కూడా పంపించకూడదని చెప్పేటువంటిది టీటీడీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం. మహాద్వారం ఎంట్రన్స్ లో ఎవరిని పంపాలో ఎవరిని పంపకూడదో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని అమలు చేసినందుకు ఒక ఉద్యోగి పైన ఈ రకంగా వ్యవహరించడం అనేటువంటిది
మేము ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఏర్పడి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ చైర్మన్ వెంటనే జోక్యం చేసుకొని ఎవరైతే నరేష్ కుమార్ గారు ఈ విధంగా చేశారో వాళ్ళని వెంటనే తొలగించాలా, అదేవిధంగా బహిరంగంగా భక్తులకి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఇది నిత్య కృత్యంగా జరుగుతూ ఉంది. గతంలో ఒక బోర్డు మెంబరు ఇదే విధంగా ఒక 2 నిమిషాలు గేటు ఓపెన్ చేయలేదని చెప్పి సూర్యశేఖర్ అనేటువంటి ఉద్యోగిని సస్పెండ్ చేయడం, మహాద్వారం ఎంట్రన్స్ లో చైర్మన్ చెప్పినటువంటి వాళ్ళు గేట్ తెరవలేదని చెప్పే ఉద్దేశంతో ఒక సూపరింటెండెంట్ని ఒక అటెండర్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివి నిత్య కృత్యంగా జరుగుతున్నాయి. వీటిని మేము అంగీకరించాం. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిపైన మీరు పరిష్కారం చేసి ఒక మంచి పాలక మండలిగా మీరు ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు ఈ సమస్యని పరిష్కారం చేయనటువంటి పక్షంలో ఈ యొక్క ఆందోళనని మా ఉద్యోగ సంఘాలన్నీ కూర్చొని ఒక బెస్ట్ ఆఫ్ మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా దశల వారి మా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే